जवाहर कोटा नरसिंह जवाहर कोटा नरसिंह साधेस्व कोटा नरसिंह आशयम साधेस्व कोटा नरसिंह आशयम సభాధ్యక్షులు మా మిత్రులు తులసి గారికి మరియు గౌరవ పెద్దలు వివిధ వృత్తుల ద్వారా ఉద్యమాల ద్వారా ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కూడా ఆయన పనిచేసి ఆ సమస్య పరిష్కారంలో ఆయన అనేక విజయాలు సాధించడం కూడా జరిగింది ప్రజల కోసం. అటువంటి మానవుడి యొక్క 22వ వర్ధంతి ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఆ మానవుడి వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద కొంతమంది మిత్రులు కలిసి ఇక్కడ కోట నరసింహ ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరంతరం అనేక సంఘ సేవా కార్యక్రమాలు అనేవి ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఉదయాన్నే యోగా కానీ, కరాటే, టైలింగ్, అలాగే నిరంతరాయంగా మెడికల్ ల్యాబ్, క్లినిక్, అలాగే కోచింగ్స్, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే పిల్లలకి డ్యాన్స్ నేర్పడం కానీ, లేదంటే వాళ్ళకి ట్యూషన్ సెంటర్ రన్ చేయడం కానీ, ఇటువంటివి కూడా నిరంతరం ఇక్కడ ఆయన పేరు మీద మేము కొనసాగిస్తున్నాం. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క కష్టస్మృతిని మనం పంచుకొని ఆయన ఏ మంచి ఆశయం కోసం పనిచేసిన ఆశయాన్ని నెరవేర్చడం కోసం కంకణబద్దులు అవ్వాలని కోరికతో ఈ వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఉచిత మెడికల్ క్యాంప్ అన్నది మన మెడికల్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండోది బిఎన్ఆర్ ఫౌండేషన్ ఇక్కడ మధ్య కేంద్రం అన్నది కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. వర్ధంతి సందర్భంగా అది కూడా ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అంబేద్కర్ భవన్ నుంచి వచ్చినటువంటి ప్రసాద్ గారు రావాల్సింది. ప్రజలకు తమ స్వశక్తి ద్వారా ఎన్నో పలు కార్యక్రమాలు నిర్వహించిన పెద్దలు చాలా మంది
వేదిక మీదే కాదు, వేదిక ముందు కూడా ఉన్నారు. అందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, బొట్టా నరసింహరావు గారు చనిపోయి 22 సంవత్సరాలు అవుతుంది. నేనైతే ఆయన ఇంకా చనిపోలేదనే చెప్తాను. ఎందుకంటే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆలోచనలు, ఆయన స్మృతులు అవన్నీ బిఎన్ఆర్ ఫౌండేషన్ రూపంలో ఈ విశాఖపట్నంలో ఇంకా బ్రతికే ఉన్నాయన్నది నా ప్రగాఢ సానుభూతి. అయితే అందరూ చనిపోతారు, అది ప్రకృతి మనకిచ్చిన దేవుడు లాంటి మాటలు కాదు. కానీ దేవుడు అనొచ్చు, దేవుడు నమ్మకుంటే దేవుడు అనొచ్చు, లేదంటే సైన్స్ ఏం చెప్తుందంటే అందరూ చనిపోతాం. పుట్టడం చనిపోవడం అనేది అది జరుగుతుంది. కానీ కొందరే చనిపోయి కూడా జీవించుంటారు. అందులోనే మహానుభావుల్లో బొట్టా నరసింహరావు గారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది రాజకీయ ప్రసంగాలకు, ఏ ప్రసంగాలకు కాదు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ బొట్టా నరసింహరావు గారు అమరుడైనా కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఆయన మనలో ఎల్లకాలం నా ముందు మాట్లాడి బుజ్జి గారు చెప్పారు, ఆయన చేసిన కార్యక్రమాల విషయం కానివ్వండి, ఎంతమందికి ఆయన చేసిన సర్వీస్ కోసం చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా మన మనసులో చిరస్థాయిగా, ఇప్పటికీ మాకు ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ 5వ తారీఖు డాక్టర్ బాబు జగజీవన్ గారి జయంతి ఉంటుంది. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు గారు పూలే జయంతి ఉంటుంది. ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉంటుంది. అయితే అదే ఏప్రిల్ నెలలో మహానుభావులతో పాటు ఈయన లేని రోజంటూ కూడా ఒకటి ఉందని ఏప్రిల్ నెల మాకు గుర్తు చేస్తూ, అంతటి 119, 135 సంవత్సరాలు సుదీర్ఘంగా అంబేద్కర్, బాబు జగజీవన్ రావు పూలే లాంటి జయంతులు చేస్తున్న రోజు ఈయనకి 22 కాదు, ఇంకొక 122 అయినా సరే ఈయన విశాఖపట్నం ప్రాంతంలో బ్రతికే ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన బుజ్జి గారికి మరియు ఈ శ్రీమతి బొట్టేశ్వరం గారికి కూడా నివాళులు అర్పిస్తూ, ఆయన కోసం నివాళులు అర్పిస్తూ, ఆవిడికి మనోధైర్యం ఇస్తున్న మీ అందరూ కూడా ఆవిడకి జీవితాంతం తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆయన చనిపోయే వరకు ప్రజల కోసమే స్వార్థంగా సేవ చేశారు. నిరాడంబర చాలా గొప్ప వ్యక్తి ఎన్నుకుంటూ ఈ రోజున ఆయన్ని మళ్ళీ మనం ఆయన చేసినటువంటి సేవను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం అనేది చాలా అభినందించిన విషయం. ఇలాంటి మెడికల్ క్యాంపులు బొట్టా నరసింహరావు గారి భవన్లో ఎప్పుడు జరిగినా కూడా ప్రజారోగ్య వేదికగా ఖచ్చితంగా మేము ముందుకు వచ్చి సహకారాన్ని అందిస్తామని చెప్పి చెప్తూ, అదే నిజమైనటువంటి ప్రజాసేవ, అదే నిజమైనటువంటి నివాళి అని చెప్పి నేను కోరుకుంటూ చూపిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మెడికల్ హాస్పిటల్ మెడిసిన్స్ జరిగింది. ఇక్కడ మండలం కన్సల్టేషన్ మరియు మండలం ఈ క్యాంప్ అందరూ చేసుకోవడం కోరుకుంటున్నాం. మెడికల్ క్యాంపులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా అందరూ కూడా లైన్ గా ఉండి పేరు ముందుగా రాయించుకున్నారు. పేరు రాయించుకుని లైన్ గా ఉపయోగించుకుని ఎన్నికలు చేయాలని చెప్పేసి మొత్తం కూడా ఇక్కడ తెలంగాణ ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్య మనం గ్రామ పెద్దలు వచ్చారు. గోదావరి నుంచి సెక్రటరీ పై వెంకటప్పారావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ జగన్మోహన్ వెంకటరావు గారు వచ్చారు. వాళ్ళ ఇద్దరు స్వహస్తాలతో మధ్య తీసుకోండి.
మొత్తం ఫస్ట్ నుంచి చెప్పు దూరంగా ఎంత చంద్రంగా ఉంటుంది కదా కనిపిస్తుంది కదా చూడు ఇందులో పడి చూడు ఇందులో పడి చూడు చెయ్యదా అందులో పడి చూడు ఏంటంటే బొట్ట నరసింహరావు గారి ఫౌండేషన్ ప్రారంభించే దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు నరసింహరావు గారి పేరు మీద చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా స్లమ్ ఏరియాలు ఎక్కువ. ఆయన ఆరోగ్యం మీద అలాగే విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టి పనిచేసేవారు. ఆయన లేరు కదా అని ఇప్పుడు మేము దాన్ని వినకుండా ఆయన ఆశయాన్ని ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ లోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పటికే కంప్యూటర్ క్లాసు, అలాగే చదువుకునే పిల్లలకి కోచింగ్ సెంటర్,
ట్యూషన్ సెంటర్లు, అలాగే ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్లని కూడా పిలిపిస్తున్నాము. అలాగే హోమియో డాక్టర్ కూడా వస్తారు. అలాగే ల్యాబ్ కూడా ఉంది. అన్ని రకాలైన ఉచితంగా టెస్టులన్నీ చేస్తూ ఉంటాము. ఈ కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా బయట పిల్లల్లాగా ఎక్కువ ఫీజు రేస్ చేసే పరిస్థితి అది కూడా ఏమీ ఉండదు. నామినల్ పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే కోట నరసింహరావు గారి పేరు నిరంతరం కూడా వినబడేలాగా, ఈ సేవలన్నీ ఉపయోగపడేలాగా అందరికీ కూడా ఈవేళ ఈ కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది. అలాగే పైన మధ్య కేంద్రం కూడా ఓపెన్ చేసాము. ఇది కొనసాగింపు కూడా చేస్తాము. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కదా, సమ్మర్ లోని అందరికీ కూడా ఆ, మంచినీళ్ళు అనేవి చాలా అవసరం కనుక ఈ కార్యక్రమాన్ని కొనసాగించేస్తాము. అలాగే నరసింహరావు గారు ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కార్పొరేటర్ గా కూడా చేశారు. సిపిఎం పార్టీ నుంచి నేను కూడా 2 సార్లు నేను కార్పొరేటర్ గా చేశాను. అంతకుముందు కూడా కార్పొరేటర్ గా సుధాకర్ గారు అది చేశారు. అయినా ఇక్కడ 4 సార్లు నేను కార్పొరేటర్ గా చేసినా సరే ఈ కొనసాగింపు అనేది అప్పటి నుంచి కూడా ఉంది. ఈ రోజు అనేది కొత్త కాదు. స్లమ్మల్లోని ఏరియాల్లోని ప్రజల కోసం, పేద జనాల కోసం ఈ రోజు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయనేది కూడా అడిగి తెలుసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ సమస్య ఉందమ్మా అని అడిగి తెలుసుకొని చేసేవారు అతను. మంచి సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తి బొట్టా నరసింహరావు గారు. ఆయన లేరు అనేది మాకు బాధ అయినప్పటికీ కూడా ఆయన పేరు వినబడాలన్న దీంతోనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వాలంటూ పట్టించుకోలేని పరిస్థితుల్లో చాలా వరకు ఉంటున్నాయి. విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ. అలా పట్టించుకుంటే ఇంత జనాలు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ గా చేస్తున్న కార్యక్రమాలు ఇంతలా ఉపయోగించుకోరేమో. ప్రభుత్వ పరంగా సేవలు తగ్గిపోతున్నాయి కనుక ఆయన సేవా కార్యక్రమాలు మేము బయటకు పెట్టి ప్రజలందరూ కూడా ఉపయోగపడే రీతిలోని సేవలను చేయడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ అనేది ప్రజలందరూ సహకారంతోనే పెట్టడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు ట్రస్ట్ గా ఉండి ఇవాళ ఈ ఫౌండేషన్ అనేది నడపడం జరుగుతుంది. ఒక సేవాభావం కలగా వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం అందరూ ముందుకొచ్చి పనిచేయడం అనేది ఈరోజు నేను చాలా అందరినీ కూడా చాలా అసలు నిజంగా వాళ్ళ అండదండలతో మేము కూడా చేసుకుంటాం. అప్పటి నుంచి కూడా వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ ట్రస్ట్ కి వాళ్ళందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా ముందుకి వెళ్ళేదానికి, జరిగేదానికి అందరూ సహకరించాలని చెప్పి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఈ ట్రస్ట్ తాలూకు సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి మళ్ళీ నేను అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు బుజ్జి, బిఎన్ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి. బిఎన్ఆర్ ఫౌండేషన్ ఈ రోజు ఈ ప్రాంతంలో అందరికీ నా తలలో నాలుకలాగా మెదులుతున్నది. ఎందుకంటే బొట్ట నరసింహరావు గారు అన్న ఆయన సంఘ సేవకుడు, సామాజిక కార్యకర్త. జనరల్ గా ఈ రోజుల్లో ప్రజలందరూ నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అన్న పద్ధతుల్లో నడుస్తున్న ఈ సమాజంలో బొట్ట నరసింహరావు గారు నేను నా కుటుంబం కాదు, నా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా బాగుండాలి, ఆనందంతో జీవించాలని ఆయన ఎల్లకాలం తపన పడుతూ తన తుది శ్వాస ఇచ్చే వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న స్లమ్స్ లో కానివ్వండి, మధ్యతరగతి కాలనీలో కానివ్వండి అనేక సంఘ సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆయన చేసిన కృషిని గుర్తుంచుకుని ఆయన మిత్ర బృందం అంతా కలిసి బొట్ట నరసింహరావు ఫౌండేషన్ అన్నది ఏర్పాటు చేసి ఉదయం 5 నుంచి 6 వరకు యోగా కార్యక్రమాలు, 6 నుంచి 7 కరాటే శిక్షణ కార్యక్రమాలు, 7 నుంచి 11 మెడికల్ ల్యాబ్ లో టెస్టులు అయ్యి నిర్వహించడం జరుగుతున్నది. అదే విధంగా 11 నుంచి 1 గంట వరకు కుట్టి శిక్షణ కార్యక్రమం, 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం. మధ్యలో మళ్ళీ వీళ్ళందరికీ కూడా కోచింగ్లు కూడా ఇస్తున్నాం. డాక్యుమెంట్ అప్రెంటిస్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అవనండి, గ్రూప్ 1, గ్రూప్ 2 శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ నిరంతరం కూడా నిర్వహిస్తున్నాం. సాయంత్రం అయ్యేటప్పటికి స్కూల్ పిల్లలకు ఉచితంగానే ఇక్కడ ట్యూషన్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాల నిర్వహణకు ప్రధాన కారణం బొట్ట నరసింహరావు గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన మిత్ర బృందం ఈ బొట్ట నరసింహరావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సమాజంలో చూస్తున్నాం అనేక మంది చదువుకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఫీజులు అధికంగా పెరిగిపోవడం, కార్పొరేట్ వైద్యం వచ్చే వైద్యం అందని పరిస్థితుల్లో జబ్బు వచ్చినా సరే మెడికల్ షాప్కి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నా తప్పించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అన్న తపన ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అదే విధంగా చదువుకుందాం ట్యూషన్ పంపించాలంటే వందల వేలు ఖర్చు పెట్టవలసింది. ఇటువంటి పరిస్థితుల్లోనే గ్రంథాలయాలు లేక కోచింగ్లు వెళ్ళే విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఎంతో కొంత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కొట్టాల నరసింహరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి బిఎన్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఆయన 22వ వర్ధంతి. ఈ 22వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ మధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసాం. అందులో భాగంగానే ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరాలు మనకి ఈసీజీ, షుగర్, బీపీ, అలాగే డెంటల్, ఐ చెకప్ ఇటువంటివి కూడా మేము ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. మెడికవర్ హాస్పిటల్ వారు కూడా మాకు ఎంతో తోడ్పాటును అందించి మీరు ఒక్క నెలే కాదు ప్రతి నెల కూడా మీరు చేయండి, మేము కూడా తోడ్పాటు అందిస్తామని వాళ్ళు కూడా చేయడం జరిగింది. మేము ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ కోసం ఈ చుట్టుపక్కల సుమారుగా 2500 మందికి కరపత్రాల ద్వారానే మైక్తోనే ప్రచారం చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకోవడం జరిగింది. దానికి స్పందనగానే ఈ రోజు 100 మంది వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపులో తమ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళు చెకప్లు అనేది నిర్వహించుకోవడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజానికం అంతా కూడా మేము అందించే సేవలను బిఎన్ఆర్ ఫౌండేషన్ గా సద్వినియోగం చేసుకోవాలనేసి, అదే విధంగా బిఎన్ఆర్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి చెందడానికి మీ అంత సహకారం కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.